యాజ్ మేము ముస్లిమే అండి. నేనే చెప్తున్నా, పాకిస్తాన్ లేపేయడం బెస్ట్. ఈ రెండు పక్కల నష్టం ఉంటుందని ఆలోచించి కూడా కూర్చున్నామంటే మనకి ఎక్కువ నష్టం జరుగుతుంది కదా. ఆల్రెడీ ఇద్దరు టెర్రరిస్టులు లేపేశారు అనుకుంటా, న్యూస్ చూసాను నేను. కుళ్ళు కుతంత్రం మొత్తం పెట్టుకొని చేస్తున్నారు పాకిస్తాన్. వరస్ట్ పాకిస్తాన్ అంటేనే వరస్ట్. సర్జికల్ స్ట్రైక్స్ ఇవాళ చేయడం వల్ల దేశానికి ఏం ఉపయోగం లేదు కదా. ఇప్పుడు రిటర్న్ అటాక్ చేస్తేనే బెస్ట్ నా ఒపీనియన్. పహల్గామ్ అటాక్ జరిగింది, చాలా తీవ్రంగా హిందువులను కాల్ చంపారు వాళ్ళు, టూరిస్ట్ అమాయకులైన టూరిస్ట్. సో అంటే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటండి? అటువంటి వాళ్ళని ఏం చేయాలంటారు మీరు? అసలు ఏం చేయకూడదు, సంపలు లేపేసేయాలి అంతే. పాకిస్తాన్ మొత్తం లేపేయాలి, టెర్రరిస్ట్ లేపేయాలి. పాకిస్తాన్ జనాలు ఏం చేశారు? యుద్ధం అంటూ వస్తే రెండు పక్కల ఉంటుంది కదా, భారతదేశానికి నష్టం, అటు సైడ్ నష్టం ఉంటుంది. అలాగని సైలెంట్ ఉంటే మనకి ఎక్కువ నష్టం జరుగుతుంది కదా. ఇప్పుడు సరే యుద్ధం చేయకుండా సైలెంట్ ఉంటారు, మళ్ళీ ఇప్పుడు వేరే దగ్గర అటాక్ చేస్తారు, అప్పుడు ఏం చేయాల్సింది? ఏం చేయలేం కదా. రెండు పక్కల నష్టం వచ్చిందని ఆలోచిస్తే వాళ్ళు పక్క సేఫ్ అయిపోతున్నారు, మనల్ని ఎక్కువ అటాక్ చేస్తున్నారు కదా. అందుకే మనం కానీ రిటర్న్ అటాక్ చేయాలి 100%. వాళ్ళు ఎందుకు ఇలాగ తయారయ్యారంటారా? ఇప్పుడు ఎంతో డెవలప్ అవుతున్నాయి కంట్రీస్, అయినా సరే ఇండియా మీద పడి ఎందుకు ఆడడం అంటారు? డెవలప్ అవుతుందనే దాంతో చేస్తారు. డెవలప్ అవుతుంది, టూరిస్ట్ ఏరియా అది, బాగా టూరిస్టులు వస్తూ ఉన్నారు. దాని తరపున అక్కడ అటాక్ చేస్తే బాగా ప్లాన్ చేసి మరి అటాక్ చేశారు. అందుకే మనగా రిటర్న్ అటాక్ చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ చేసి ముందుకెళ్తుంటే పాకిస్తాన్ వెనక్కి వెళ్తుందంటారా? అది ఖచ్చితంగా కన్ఫర్మ్గా కుళ్ళు కుతంత్రం మొత్తం పెట్టుకొని చేస్తున్నారు పాకిస్తాన్. అంటే అక్కడ వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అది కూడా చాలా వరస్ట్గా ఉంది. వరస్ట్ పాకిస్తాన్ అంటేనే వరస్ట్. పాకిస్తాన్ అంటే వరస్ట్ ఉంది. పాకిస్తాన్ పేరు అంటే ఏదో పాకిస్తాన్ అంటే ఏదో స్వర్గమే అర్థం వస్తుంది. కంట్రీ పేరు పాకిస్తాన్ అంటే ఉర్దూ భాషలో దైవ భూమి కింద ఏదో పేరు ఉంటుంది అనుకుంటా. యాజ్ మేము ముస్లిమే అండి. నేనే చెప్తున్నా, పాకిస్తాన్ లేపేయడం బెస్ట్ అంతే 100%. పాకిస్తాన్ అంటే మీనింగ్ ఏముంటుంది అసలు? అది నాకు తెలియదు మీనింగ్. దైవ భూమి ఏదో అనుకుంటారు. అది ఏ మీనింగ్ అంత పెద్ద మీనింగ్ మనకేం తెలియదు. కాశ్మీర్ లో కూడా ముస్లిమ్స్ చాలా మంది ఉన్నారు. అవును, ఒక ఆయన హిందూని కాపాడడానికి చనిపోయారు కదా. అది సో వాళ్ళని ఎలా చూస్తారంటే వాళ్ళ చాలా మార్పు వచ్చిందని అనుకోవాలంటారా? కొంచెం సపోర్ట్ చేసుకోవారని, ఇదివరకు టూరిజం అది పాడైపోయిందని చాలా బాధపడుతున్నారు వాళ్ళంతా కూడా. ఇప్పుడు మనలో అనేది ఓన్లీ అది కులాలు మతాలుగా చూడదు, అందరూ ఒకటే మనుషులు. ఏమంటే వాళ్ళు టెర్రరిస్టులు అట్లా చేస్తున్నారు. ఎవరు టెర్రరిస్టులు చేశారో మనగా రిటర్న్ అటాక్ చేసి ఒక్కొక్కరిని లేపుకుంటే పోతే బెటర్. అది నా ఒపీనియన్. అలాగని ఈ రెండు పక్కల నష్టం ఉంటుందని ఆలోచించి కూడా కూర్చున్నామంటే మనకి ఎక్కువ నష్టం జరుగుతుంది కదా. ఆల్రెడీ ఇద్దరు టెర్రరిస్టులు లేపేశారు అనుకుంటా, న్యూస్ చూసాను నేను. ఇంకా ఒక్కొక్కరిని ఎవరు అటాక్లో పాల్గొన్నారో మనగా రిటర్న్ అటాక్ చేస్తేనే బెస్ట్. మళ్ళీ అటాక్ చేయాలంటారా? 100% చేయాల్సింది. సర్జికల్ స్ట్రైక్ లాగా అన్న చేయాలంటారా? సర్జికల్ స్ట్రైక్స్ ఇవాళ చేయడం వల్ల దేశానికి ఏం ఉపయోగం లేదు కదా. ఇప్పుడు రిటర్న్ అటాక్ చేస్తేనే బెస్ట్ నా ఒపీనియన్. డైరెక్ట్ యుద్ధం లేపేయాలి అంతే. ఇంకా అంతే. మనం సైలెంట్ ఉంటే ఇంకా నష్టం ఎక్కువ జరుగుతుంది కదా. వాళ్ళు అదే అనుకుంటారు, అదే ఒక్కొక్కరు లేకపోతే పోతే వీళ్ళు ఏం చేయలేరు కదా, దేశం సైలెంట్ ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. అట్లా కొంచెం బయటకు వచ్చి ఆలోచిస్తే వాళ్ళ ఏం మార్పు రావాలంటారు? అంటే వాళ్ళ ఆలోచన తీరా, లేకపోతే అక్కడ పేదరికమా వాళ్ళని ఇటువైపు మళ్ళిస్తుంది? ఏమని అనుకుంటారు మీరు? అసలు పాకిస్తాన్లో పేదరికం వల్ల ఇలాగా తీవ్రవాదులుగా మారుతున్నారంటారా, లేకపోతే దేశంలో ఉన్న ముందు నుంచి రక్తంలోనే మీద ఉందంటారా? ముందు నుంచి అట్లే ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చినది కాదు. ఫస్ట్ పంచ్ ఇదే జరుగుతుంది, వాళ్ళు ఇదే జరుగుతుంది. వాళ్ళు మారే ప్రసక్తి లేదు. ఒక్కొక్కరు లేపుకుంటే పోవడమే బెటర్. అంటే అక్కడ పొలిటికల్ సిస్టమ్ చాలా వీక్గా ఉందని అనుకోవచ్చు. పొలిటికల్ సిస్టమే లేదు కదా అక్కడ మొత్తం రూలర్ ఆర్మీనే కదా చేసేది. ఆర్మీనే రూల్ చేస్తుంది అక్కడ. పొలిటికల్ సిస్టమ్ అనేది ఏమీ లేదు. మనకన్నా పొలిటికల్ సిస్టమ్ ఈ పార్టీలు వాళ్ళందరూ చేస్తారు, కానీ అక్కడ ఏం లేదు. సో అందుకోసం కూడా ఇలా తయారైపోతుంది. అందుకోసం ఇలా తయారైపోతున్నారు. అక్కడ మొత్తం జరిగేది టెర్రరిస్ట్ వాళ్ళ వల్ల జరుగుతున్నారు. అంటే కంట్రీలో కొంచెం పరిస్థితులు బాగుంటుంటే ఇటువంటి జరగకపోవచ్చు బాగుంటుంది. అది పిల్లమెట్లతో సంతోషంగా ఉండాలనుకుంటారు, కానీ పక్క దేశం వెళ్ళి ఎవరు అనుకోరు. ఏదైనా బాగాలేదు. అందులో మనం బాగా డెవలప్ అవుతున్నాం. ఇప్పుడు టూరిస్ట్ ఇంకా బెస్ట్ డెవలప్ అవుతున్నాం. దానివల్ల ప్లాన్ చేస్తారు. ఇటువంటి పనులు మానేస్తే భారతదేశం కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటారా? పాకిస్తాన్కి 100% చేస్తారు. 100% చేస్తారు. మళ్ళీ కలిసి అవకాశం 100% చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.